హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తిరుపతిలో రూమ్ వికెట్ చేసేసాము. ఇప్పుడు తిరుమల కొండెక్కడానికి ఒక ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. 1200 తీసుకున్నాడు. టికెట్స్ వచ్చేసి 1 మధ్యాహ్నం ఇంకా 4 టికెట్స్ తీసుకుంది. మనం ఒకేసారి వెళ్ళొచ్చు కదా. సో మనకి ఎస్ఎస్డి టోకెన్స్ మీద ప్రతి ఒక్కరికి వేరే వేరే టైమింగ్సే ఉంటాయి. కాకపోతే అందరూ ఫ్యామిలీ కలిసేసి ఒకటే టైంకి వెళ్ళొచ్చా అని అడిగితే వెళ్ళొచ్చు అని అన్నారు. అదే పర్టికులర్ డేలో సేమ్ టైమింగ్కి అంటే ఏ టైమింగ్ కన్నా వెళ్ళొచ్చు మనము, కానీ డేట్ మాత్రం సేమ్ ఉండాలి. కొండపైకి ఎంట్రీ ఇది. ఇక్కడ జనరలీ అందరూ ఒక చుట్టూ తిరిగేసి అక్కడ మొక్కుకొని స్టార్ట్ అవుతారు. ఇది అల్పిరి మెట్లు. ఇది తిరుమల చెక్ పాయింట్, అంటే ఇక్కడ చెకింగ్ అనేది జరుగుతుంది. మనం లగేజెస్ అంతా తీసుకొని నడుచుకుంటూ వెళ్ళి స్కానింగ్ బిల్స్లో వేయాలి. మనం ఏ అన్ఆథరైజ్డ్ తీసుకెళ్ళినా కానీ ఇక్కడ బోర్డు మీద ఉన్నవి ఏవి తీసుకెళ్ళొద్దు. ఒకవేళ తీసుకెళ్తే మాత్రం ఇక్కడ డిపాజిట్ రూమ్లో డిపాజిట్ చేసుకో. చెకింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ లగేజ్ అంతా ప్లేస్ చేసేసి వెళ్ళిపోయాము. మాకు 1 అవర్ పెట్టింది కొండెక్కడానికి. ఇక్కడ ఏది చెకింగ్ పాయింట్లో ఏది దొరికినా కానీ వాళ్ళు తీసేసుకుంటారు, డిపాజిట్ రూమ్లో పెడతారు. అందుకే ఏది తెచ్చుకోకండి. ఈవెన్ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా తెచ్చుకోవద్దు. మేము సిఆర్ ఆఫీస్కి అయితే రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. రూమ్స్ ఇక్కడే అలాట్ చేస్తారు. సో ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. ఫోన్ నెంబర్స్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ సో ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఎర్లీగా ఉండడం బెటర్. 3:30 ఆ 4కి 3కి ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. కొంచెం రష్ ఉంది, చూడాలి. క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్, కానీ తొందరగా వెళ్తుంది. మేబీ 20 minutes అట్లా పట్టచ్చు. 20 minutes హాఫ్ అన్ అవర్. టికెట్స్ అయితే దొరికాయి గైస్. సో 2 hours తర్వాత మనకి మొబైల్కి మెసేజ్ వస్తుంది ఎక్కడ అలాట్ అయినాయని. లాకర్స్ తీసుకున్నాం. పక్కనే విష్ణు నిలయంలో లాకర్స్లో లగేజ్ అంతా పెట్టేశాము. ఇక్కడ గుండె చూసుకున్నాం ఇప్పుడు. సో మా వాళ్ళందరూ గుండె తీసుకోవడానికి వెళ్ళారు. నేను లాకర్ దగ్గర లగేజ్ పట్టుకొని కూర్చున్నాను. మాకు సిఆర్ఓ ఆఫీస్ నుంచి ఇంకా మెసేజ్ రాలేదు. 2 hours తర్వాత వస్తుంది అన్నారు. అంతలోపు వీళ్ళ గుండు కూడా అయిపోతుంది. సో అలాట్ అయిన తర్వాత మెసేజ్ వచ్చాక రూమ్స్ చూసుకోవాలి వెళ్ళి. గైస్ మీకు ఇప్పుడు ఒక గుండు పెడతా. నేను దేవుడి దగ్గరికి వచ్చాను. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మేము సిఆర్ఓ ఆఫీస్ నుండి రూమ్స్ తీసుకున్నాం కదా, అది 10 o'clockకి అలాట్ అయినాయి. అది ఇట్లా కాటేజెస్. మా రూమ్ నెంబర్ F. ఇప్పుడు మేము దర్శనానికి స్టార్ట్ అయినాం గాయస్, రెడీ అయిపోయి. మా మమ్మీ వాళ్ళకి వేరే దగ్గర వచ్చింది. సో వాళ్ళని దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి అందరం కలిసి వెళ్తాం. గైస్ మేము దర్శనానికి వెళ్తున్నాం. ఈ గుండు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము దర్శనంకి వెళ్తున్నాం. 30కి ఉంది. టోకెన్స్ ఉన్నాయి కదా. మా వాళ్ళకి వేరే దగ్గర రూమ్ అలో చేశారు. సో అందరం రెడీ అయ్యాక ఒక దగ్గర కలిసేసి ఎస్ఎస్డి టోకెన్ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడికి బయలుదేరాము మేము. ఇదైతే ఫ్రీ దర్శనం లైన్. చాలా క్రౌడ్గా ఉండే. ఇది ఎస్ఎస్డి టోకెన్స్ లైన్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. సో మేము మధ్యలోకి వెళ్ళాక మొబైల్స్ అనేవి తీసుకున్నారు. 2 spots ఉన్నాయి. అక్కడ ఏదో ఒక దాంట్లో మొబైల్స్ అనేవి ఇచ్చేయాలి. సో గాయస్ మాకు 3 hours దర్శనం అయితే అయిపోయింది. ఒక 1 hour కంపార్ట్మెంట్లో ఉన్నాము. దాని తర్వాత దర్శనం చేసేసుకున్నాం. చాలా బాగా అయింది దర్శనం అయితే. తర్వాత లడ్డూలు తీసుకున్నాము. లడ్డూలు తీసుకొని ఇక్కడికి వచ్చి కొంచెం ఫొటోస్ దిగుదాం, వీడియో క్యాప్చర్ చేద్దామని వచ్చాము. చాలా బాగుండే అక్కడ క్లైమేట్ కూడా. అండ్ క్రౌడ్ నాకు తెలిసినంత వరకు ముందు కన్నా తక్కువనే ఉండే. ఇంకా తిరుమలలో ఏమి ఎక్స్ప్లోర్ చేసామో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.